స్పిరిట్ మూవీ మాఫియా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఇంతవరకు బయటకు వచ్చింది. అయితే సందీప్ రెడ్డి వంగ యానిమల్ తర్వాత అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్న మూవీ స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టీ సిరీస్ వారితో కలిసి భద్రకాళి పిక్చర్స్ పై ఈ సినిమానైతే నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా, సందీప్ రెడ్డి వంగ తమ హీరోని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరి స్పిరిట్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని, ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ఇంతవరకు బయటకు వచ్చింది. అయితే ప్రభాస్ క్యారెక్టర్ కానీ తన మేక్ ఓవర్ ఎలా ఉండబోతున్నది మాత్రం ఇంతవరకు బయటికే రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన ఈ ప్రాజెక్టు దీపికా పడుకునే కారణంగా మరింత హాట్ గా మారింది. ఇందులో ప్రభాస్ కు జోడీగా దీపికాను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ అయితే చేశారు. తనను తీసుకున్నారు కూడా. అయితే చర్చల దశలోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. సినిమా లాభాల్లో వాటా, తెలుగు డబ్బింగ్ విషయంలో ఆంక్షలు, రెమ్యునరేషన్ ఇలా సందీప్ కు దీపికా షరతులు విధించడంతో వాటిని బేర్ చేయలేక సందీప్ చేతులెత్తేశారని, దీంతో దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పిరిట్ ప్రారంభానికి ముందే ఈ బ్రేక్లేంటని పలువురైతే వాపోతున్నారు. బాలీవుడ్ మీడియా మాత్రం ఇందుకు భిన్నంగా వార్తలైతే ప్రచారం చేస్తుంది. దీపిక డిమాండ్లలో నిజాయితీ ఉందని, ఇటీవలే తల్లి అయినందుకు తనకున్న డిమాండ్స్ మేరకు డేట్స్ అడ్జస్ట్మెంట్ తో పాటు వృత్తికి వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ఉండేలా ఆమె ప్లాన్ చేసుకుందని, అదెలా తప్పవుతుందని అంటూ వరుస కథనాలను అయితే ప్రచురించాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ స్పందించకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏ విషయంపై అయినా కానీ సూటిగా సమాధానాలు చెప్పే సందీప్ తాజా విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు.